బ్రేక్ ఈవెన్ అంటే మనం ఖర్చు పెట్టిన డబ్బులు మనకు వచ్చేయడం. గేమ్ చేంజర్ సినిమాకి 430 కోట్లు కనుమ రోజుకే వచ్చేసినాయి. తర్వాతన ఇప్పుడు ఇది సంక్రాంతి రోజుకి వచ్చినాయి, కనుమ రోజుకి ఇంకొక 70 కోట్లు వచ్చినాయి. టోటల్గా చూస్తే 500 కోట్లు అన్నటువంటిది రామ్ చరణ్ అభిమానులు, మెగా అభిమానులు చెప్తున్నటువంటి లెక్క. ఇందులో వాస్తవాలేంటో ఆ దిల్ రాజు చెప్పాలా. సినిమా యూనిట్టే 430 కోట్ల రూపాయలు అన్నటువంటి చెప్పుకొచ్చింది. ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే అల్లు అర్జున్ దాన్ని దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నాల కారణంగా ఇక్కడ ఇదంతా స్ట్రగుల్. లేకపోతే వాళ్ళు ఎంత సంపాదిస్తే మనకేం ఒరుగుతుంది అని అనుకోవచ్చు. కాకపోతే అది ఏకంగా 2000 కోట్ల రూపాయలని కొల్లగొట్టడం అన్నటువంటిది, ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి రికార్డును కూడా బద్దలు కొట్టడం అన్నటువంటిది దాంట్లో ఉన్నటువంటి స్పెషల్. అందువలన ఇక్కడ అభిమానులలో పోరాటం జరుగుతున్నటువంటి వేళ అసలు ఉన్నదే రాదు పొమ్మనమంటున్నటువంటి వేళ లేదు, 500 కోట్ల రూపాయలతో లాభాల బాటలోకి నిర్మాత వెళ్ళాడని చెప్తున్నారు. అది నిజమా కాదా అన్నటువంటిది దిల్ రాజే చెప్పాల్సి ఉంది.